ఏమైనా ఆర్థికంగా సబ్సిడీ మీద ఆ కుల వృత్తులు చేసుకొని జీవనోపాధి చేస్తున్న వాళ్ళకి మనం ఏమైనా సాయం చేస్తున్నామా, సో చేస్తే ఏ విధంగా చేస్తున్నామో తెలియపరచాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీమతి సింధూర. థ్యాంక్ యూ అధ్యక్ష, నాకు అవకాశం ఇచ్చినందుకు. పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రీ మెట్రిక్ ఇంకా పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ 13 ఉన్నాయి అధ్యక్ష. ఇందులో 8 వాటికి గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి అధ్యక్ష, 5 ప్రైవేట్ బిల్డింగ్స్లో నడుపుతున్నారు అధ్యక్ష. ఈ 5 వాటికి ఏమైనా గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టించే ఉద్దేశం ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? ఈ హాస్టల్స్లో 7 వాటికి కాంపౌండ్ వాళ్ళు లేవు అధ్యక్ష. అలాగే 12 దానిలకి ఆర్ఓ ప్లాంట్స్ లేవు. కొన్ని ఎలక్ట్రిఫికేషన్ ఇంకా టాయిలెట్స్ సదుపాయాలు లేకోకుండా ఉన్నాయి. వీటికి ఏమైనా ఫండ్ రిలీజ్ చేసి ప్రభుత్వం ఇవి ఏర్పాటు చేసే ఆలోచన చేస్తుందా? ఇంకా పుట్టపర్తి నియోజకవర్గంలో బుక్కపట్నంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే వెల్ఫేర్ స్కూల్ ఫర్ గర్ల్స్ ఉంది అధ్యక్ష. దీనికి నాడు నేడు కింద 1,70,00,000 శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ ఓన్లీ 70 lakhs మాత్రమే రిలీజ్ చేశారు. ఆ భవనం కూడా అంతా అసంపూర్ణంగా నిలిచిపోయింది అధ్యక్ష. కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో మొన్ననే దీన్ని పుట్టపర్తిలో ఉన్న ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లోకి మార్చడం జరిగింది. మంత్రివర్యులు కూడా వచ్చి దాన్ని విజిట్ చేశారు అధ్యక్ష. ఇప్పుడు ఉన్న ఎస్టిమేట్ ప్రకారం దానికి 3 కోట్లు అవుతుంది అధ్యక్ష. మంత్రివారు దీనికి ఏమన్నా దీన్ని రిలీజ్ చేసి దాన్ని కట్టించాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. సార్ ఇంకొకటి సార్, మెగా డిఎస్సి రిలీజ్ చేస్తున్నారు కదా అధ్యక్ష, 16,347 టీచర్ పోస్టుల కోసమని. దీనికి బీసీ పిల్లలకి దీనికి ఏదన్నా స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తున్నారా? ఎంతమందికి ఈ ట్రైనింగ్ కోచింగ్ సెంటర్స్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష? థ్యాంక్ యూ. మంత్రి గారు క్లుప్తంగా. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రశ్న పెద్దది అధ్యక్ష, అందుకని సమాధానం అంత అలా ఉండక్కర్లా. మరి సోదరులు అడిగినట్లుగానే నా బీసీలు నా కాపులు అనే అన్ని రంగాలని ఓటేయించుకొని కులాలను చూపించి ఓటేయించుకొని గత ప్రభుత్వం మోసం చేసిందనే విషయం మీకు అందరికీ తెలుసు అధ్యక్ష. మరి ఇదే విధంగా ఈరోజు సోదరులు ఫస్ట్ బీసీలకు ఏం బడ్జెట్ కేటాయించారు అన్న విషయాన్ని కూడా అడిగారు. మరి బీసీలు అంటేనే తెలుగుదేశం అంటేనే బీసీలు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే బీసీలు గుర్తించి బీసీలు అన్ని రంగాల్లోనూ ముందుండాలి అని అందరినీ రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకొచ్చిన దేవుడు అనాలి అన్న నందమూరి తారక రామారావు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి బీసీలంతా ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేసి, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రజలు బీసీలు ఇబ్బంది పడ్డారన్న విషయాన్ని తెలుసు. మరి బటన్ నొక్కేదారు తప్ప స్వయం ఉపాధి పథకాలు ఏదీ చేయలేదన్న విషయాన్ని మరొకసారి మీకు గ్రహిస్తూ, మరి మన బడ్జెట్టే మనకు ఒక నిదర్శనం అని కూడా చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే మరి 25-26 3,22,359 కోట్లలో 47,550